హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ల్యాబొరేటరీలో ఒక క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. రైట్ ఏ. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే, రైట్ ఏ సి ప్రోగ్రామ్ విచ్ టేక్స్ 2 ఇంటీజర్ ఆపరెంట్స్ అండ్ 1 ఆపరేటర్ ఫ్రమ్ ది యూజర్. అంటే ఇక్కడ ఏమంటుందంటే 2 సెకండ్ నుంచి యూజర్ నుంచి రీడ్ చేయాలి. Perform the operation and then prints the result. Okay, consider the operators plus minus division. సో ఇలాంటి ఒక ఆపరేటర్ ని యూజర్ దగ్గర నుంచి రీడ్ చేసి మనం వాటి వాల్యూస్ ని రీడ్ చేసి వాటికి ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది స్విచ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఫస్ట్ ఒక క్యారెక్టర్ రీడ్ చేద్దాం. క్యారెక్టర్ ఆపరేటర్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఫస్ట్ యూజర్ ని క్యారెక్టర్ అడుగుతున్నా. ప్రింటర్ choose and operator. సో ఒక ఆపరేటర్ ని చూస్ చేసుకున్నాం. సో ఏం ఆపరేటర్స్ ఉన్నాయి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. సో ఈ ఆపరేటర్స్ ఇచ్చారు, అంతే కదా, చూసుకోండి. ఎస్. సో వన్స్ ఈ ఆపరేటర్స్ వచ్చేసిన తర్వాత దీన్ని నేను ఓపీ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. స్కానర్, ఇది ఆపరేటర్ అనేది మనకి క్యారెక్టర్ కాబట్టి పర్సెంటైల్ సి యూస్ చేసి దీంట్లో ఓపీ అనే వేరియబుల్ స్టోర్ చేయాలి. అడ్రస్ ఆఫ్. సో వన్స్ అయిపోయిన తర్వాత 2 ఇంటీజర్ నంబర్స్ ని కూడా ప్రింట్ చేయాలి. లైక్ ఈ ఆపరేషన్ ఏది పర్ఫామ్ చేయాలి అన్నా మనకు నంబర్స్ కావాలి కాబట్టి 2 నంబర్స్ ని రీడ్ చేయాలి, ఏ కామా బి. సో ఇక్కడ మనం ప్రింటర్ ఎంటర్ 2 నంబర్స్, మరి స్కానర్ percentile D, comma, address of A, comma, address of B. Address of A, comma, address of B. Once ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం స్విచ్ కేస్ యూజ్ చేసుకోవాలి. స్విచ్. సో స్విచ్ లో యూజర్ ఇచ్చిన ఆపరేటర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో యూజర్ ఇచ్చిన ఆపరేటర్ ని పాస్ చేసి ఇందులో కేస్ వాల్యూస్ ఇవ్వాలి. కేస్. సో ఫస్ట్ కేస్ అడిషన్ అయితే, సో నా ఫస్ట్ కేస్ అడిషన్ అయితే నాకు ఏం ప్రింట్ అవ్వాలి అంటే sum is equal to a plus b. Sum is equal to percentile D, comma, a plus b. సో ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత నాకు సమ్ అడిషన్ అనేది సమ్ కాబట్టి ఇక్కడ నాకు ఏమైపోవాలి, ఇది బ్రేక్ అయిపోవాలి. సిమిలర్ గా మనకి ఇంకొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. కేస్, సబ్ట్రాక్షన్. సో మళ్ళీ ఇక్కడ కూడా ప్రింటర్ subtraction is equal to percentile D, comma, a minus b. Case, multiplication, printer. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం మల్టిప్లికేషన్ is equal to percentile D, comma, a into b. Case, division, printer, division is equal to percentile D, comma, a by b. సో ఈ కేస్ సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ అయిపోయి ఇక్కడ మనకి ఇది బ్రేక్ అవ్వాలి. అండ్ లాస్ట్ కేస్ మాడ్యులస్. సో యాక్చువల్లీ చాలా మందికి మాడ్యులస్ అంటే తెలియదు. సో నార్మల్ గా డివిజన్ పర్ఫామ్ చేస్తే మనకి కోఎఫిషియంట్ వాల్యూస్ వస్తాయి, రైట్? మనకి ఎప్పుడైనా డివిజన్ పర్ఫామ్ చేస్తే ఇప్పుడు 10/2 అనుకుంటున్నాం. 10/2 అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి 5 వస్తుంది. సో 5 అనేది మనకి ఏంటి, ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ. సో మరి 10/2 చేసినప్పుడు రిమైండర్ వస్తే లైక్ రిమైండర్ ఏముంటుంది మనకి 10/2 చేస్తే 0 కదా. ఆ 0 అనేది మనకి మాడ్యులస్ అనమాట. మాడ్యులస్ అంటే ఏంటంటే రిమైండర్ ఆఫ్ ది డివిజన్ ఇస్తుంది. డివిజన్ అనేది ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ ది డివిజన్ ఇస్తుంది. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో కంపైల్ అండ్ చెక్ ఫస్ట్ ఆపరేటర్ చూస్ చేసుకోవాలి. సో ఎంటర్ ది ఆపరేటర్. లెట్ సపోజ్ నాకు అడిషన్ కావాలి. సో 2 నెంబర్స్ 10, 20. చూడండి, సమ్ ఇస్ ఈక్వల్ టు 30 అని ప్రింట్ అవుతుంది. లెట్ సపోజ్ నాకు సబ్ట్రాక్షన్ కావాలి. సో బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు
మల్టిప్లికేషన్ ఇంటూ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ 10 and 2, సో 20 ఇలా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు మాడ్యులస్ సింబల్ అనేది ప్రింట్ అవ్వట్లేదు. సో మాడ్యులస్ ఎప్పుడు కానీ సింగిల్ ఇవ్వద్దు, ప్రింట్ అయ్యేటప్పుడు సి లాంగ్వేజ్ డబుల్ ఇవ్వాలి. సో డబుల్ పర్సెంటైల్ సింబల్ ఇస్తేనే మీకు అవుట్పుట్ లో మాడ్యులస్ సింబల్ కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు నాకు సమ్ వచ్చేసి డివిజన్ కావాలి అండ్ 10/2. సో మనకి డివిజన్ వచ్చేసి 5. సో అదర్ దెన్ దట్ ఈ నెంబర్స్ కాకుండా నేను ఏదైనా నెంబర్ ఇస్తే నాకు యాక్చువల్ కేస్ అనేది ప్రజెంట్ అయ్యలేదు కదా. సో ఇప్పుడు నేను అండ్ అనే ఇస్తాను, అండ్ కి కేస్ లేదు. 1 2 ఇస్తే నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వట్లేదు, జస్ట్ అలా ప్రింట్ అవుతుంది. అలా ప్రింట్ అవ్వకుండా చూస్ ది ఆపరేటర్ ఫ్రమ్ ది ఎబో లిస్ట్ అని ఒక మెసేజ్ రావాలి నాకు. సో అలా రావాలి అంటే ఏం చేస్తున్నాం అంటే అట్ లాస్ట్ ఇక్కడ డిఫాల్ట్ అనే ఒక బ్లాక్ ఇస్తున్నాం. డిఫాల్ట్ బ్లాక్ ఏంటంటే పైవి ఏవి కాకపోతే ఈ బ్లాక్ వచ్చి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ printf choose operator from given list అని ప్రింట్ అవ్వాలి. ఇచ్చిన లిస్ట్ లో నుంచి ఆపరేటర్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో నెక్స్ట్ బ్రేక్ కంపైల్ అండ్ చెక్. సో ఇప్పుడు ఏదన్నా వేరే ఆపరేటర్ చూడండి, సో నేను అదర్ దెన్ దట్ ఆపరేటర్ ఇచ్చిన 1 and 2 నెంబర్స్ ఇచ్చిన. సో ఏమంటుంది మనకి చూస్ ఆపరేటర్ ఫ్రమ్ గివెన్ లిస్ట్. సో ఇలా ఫస్ట్ ఇచ్చిన ఆపరేటర్ అనేది స్విచ్ కి పాస్ అయ్యి ఇందులో ఇచ్చిన కేసెస్ లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. సో కేసెస్ లో ఉంటే కేసెస్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి ఆ పర్టికులర్ లైన్ లో బ్రేక్ చేసేస్తుంది. ఒకవేళ ఆ కేసెస్ లో లేకపోతే డిఫాల్ట్ బ్లాక్ వెళ్ళి ప్రింట్ చేస్తుంది. సో ఒకవేళ బ్రేక్ రాయకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి నేను అడిషన్ ఇస్తున్నా. సో మీకు అడిషన్ సబ్ట్రాక్షన్ రెండు ప్రింట్ అవుతాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇప్పుడు నేను జస్ట్ అడిషన్ ఆపరేటర్ చెక్ చేసుకుంటా 1 and 2 చేసుకుంటే చూడండి సమ్ ఈజ్ ఈక్వల్ టు 3, సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు -1 రెండు ప్రింట్ అవుతుంది. సో యాక్చువల్లీ నాకు ఇక్కడికి కేస్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి నాకు ఇక్కడికి ఎగ్జిట్ అయిపోవాలి. లేదు అలా బ్రేక్ రాయకపోతే ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఉన్న కేసెస్ లో ఉన్న డేటా కూడా మనకి ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో ఐ హోప్ నో డౌట్స్. మన డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.